అధ్యక్ష, దళిత సమాజం నుంచి దళిత కుటుంబాల గురించి దళితుల జీవితాల గురించి మాట్లాడుతున్న గౌరవ సభ్యులు సార్, నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా సార్. అధ్యక్ష, మీ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి. ఆ రోజు ఏర్పాటు చేసిన ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకున్నాం, ఒక దళితునిగా, ఒక పెద్దపల్లి అర్జనవాడలో పుట్టినవాడిగా, మరి దళిత కుటుంబంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నడుస్తున్న సందర్భంలో పట్ట ఏ ఉద్యమంలో ఎక్కడ ముందు నిలబడ్డాన్నా మా దళిత సోదరుడు ఉంటాడు. ఆడ డప్పు కొట్టాలన్న మావోడే, కట్టె పట్టాలన్న మావోడే, ధర్నా చేయాలన్న మావోడే. మేము కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుల్ని కుర్చీలో కూర్చోబెడతా అంటే శబాస్రా అనుకుంటే కొందంత ఆశపడ్డం ద్వారా మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మేము ఆశించలే. కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో పట్ట ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతారంటే దళితుల్ని కుర్చీలో కూర్చోబెడతా, కూర్చుండబట్టపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. తలకాయ నరుక్కోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకొక మాట అన్నాడు, మాకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. 3 ఎకరాల భూమి లేకపోతే తెలుసు అధ్యక్ష, భూమి లేకపోతే నేను భూమి కుర్చేసుకొని భూమి కొనిచ్చి భూమి ఇస్తాడు అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు ఈరోజు దళితులకు ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు లెక్కలతో సహా చెప్తున్నా అధ్యక్ష. ఒక దళితునిగా, ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క దేవుడిగా మేము అనుకున్నటువంటి మేము ఆ వర్గం నుంచి వచ్చిన వారిగా మాకు ఎంత బాధ అవుతుందంటే కొత్తగా ఎన్నికైనాం, మేము శాసనసభగా కొత్తగా ఎన్నికైతే మీరు 2000 ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి శాసనసభ్యుడిగా వారు తెలుసు, వారు మాట్లాడే మాట చతురత కానీ, హరీష్ రావు మాట్లాడే చతురత కానీ వాళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ వచ్చి ఈ కుర్చీలను ఎందుకు కూర్చున్నారు, ఎవరు దేనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. 10 సంవత్సరాలు మేము అనుకున్నాం, ఇంకా మాది 10 సంవత్సరాలు మేము అనుకుని మేము పెద్ద బంగాలు కట్టుకున్నాము, సిగరెట్లు కట్టుకున్నాము, ఇవాళ ఎందుకు కూర్చుంటారని ఆక్రోషంగా ఉన్నారు తప్ప. అయ్యా అని ఒకటే విషయం చెప్తున్నా అధ్యక్ష, మీ ద్వారా 2014-15 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 73,783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు. ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 28,135 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిలయ్యా. 73,783 కోట్ల రూపాయలు ఈరోజు 2014-15 నుంచి 2023-24 వరకు వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టిళ్ళు. ఆ రోజు 2013లో ఎస్సీ సప్లైన్ ద్వారా మా డబ్బులు మాకు ఖర్చు పెడతారనే డబ్బులు యొక్క మరి ఏదైతే చట్టాన్ని చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన డబ్బులు ఏదైతున్నదో, మాకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతున్నదో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. మన దళిత బంధు విషయంలో ఎంత బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను అధ్యక్ష అని చెప్తున్నా అధ్యక్ష, దళిత బంధుకు సంబంధించినటువంటి జీవో అధ్యక్ష, ఈ జీవో సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అధ్యక్ష. ఏదైనా జీవో ఇస్తే సెలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తారు, ఎవరు సెలక్షన్స్లో ఉండాలి, ఎవరి ద్వారా సెలక్షన్ జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఇస్తారు అధ్యక్ష. ఈ ఏ విధంగా ఇచ్చిన అధ్యక్ష 21-22 జీవోలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్నట్టు ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాలు లిస్టులు ఇస్తే ఇచ్చిన అధ్యక్ష. అది కూడా ఎంతమందికి ఇచ్చిన అధ్యక్ష దళిత బంధు వీళ్ళు 39,841 కోట్ల వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన మా దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి ఇచ్చినట్లయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి దళిత మంది ఇచ్చిన ఎక్కడన్నా చూపెట్టమనండి అధ్యక్ష. నా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు. నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష? సాంఘిక సంక్షేమ మంత్రి, మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు ఆయన, శాఖ మంత్రి. నేను కూడా అనుకున్నా, అరే కొప్పులీశ్వర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్ అయ్యాడు, మొన్న మంత్రి అయ్యాడు. మంత్రి ఎట్లా అయిందో తెలుసాయా?
నా కడుపు కొట్టేప్పుడు ఎలక్షన్ ఆఫీసులో ఉన్నటువంటి కౌంటింగ్ లో కింద మీద చేసి గెలిచిండు మంత్రి అయ్యాడు. గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు, దళితులను ఆదుకుంటారంటే అధ్యక్ష ఆ విధంగా అన్యాయం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష, అధ్యక్ష ద్వారా సభ్యులు చెప్పేది అధ్యక్ష, ఏదైతే ఇప్పుడే చెప్పిన మా కేటీఆర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే గౌరవ సభ్యులు అమెరికాకు పోతుంటే మా అమెరికాకు వెళ్ళిన పిల్లలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినట్టు అధ్యక్ష ఇప్పటి వరకు 1,800 అధ్యక్ష ఈనాడు అధ్యక్ష చెప్పేది నాడి అధ్యక్ష ఒకటే విషయం చెప్పాల్సిన అధ్యక్ష, ఈరోజు బెస్ట్ అలయన్స్ ఏదైతే కార్పొరేట్ లెవెల్లో స్కూళ్ళల్లో దళిత పిల్లలను చదువుకోవాలని చెప్పి మాకు అవకాశం ఇస్తే అధ్యక్ష ఈ జిల్లా ఈ రాష్ట్రంలో 2013-14 నుంచి ఈ రోజు వరకు 1,800 పిల్లలు 1,700 పిల్లలకు సంబంధించినటువంటి ఈ మొన్నటి వరకు మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన వద్ద 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎవరైతే మెస్ బిల్లు ఇవ్వాలి అధ్యక్ష, మెస్ బిల్లు ఇవ్వలే. అదేవిధంగా అధ్యక్ష మా ఎస్సీలకు సంబంధించిన విషయాల్లో పట అనేక విషయాల్లో పట మరి స్వయాన ఈ రాష్ట్రానికి మేము మా ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టోలో కానీ మా ప్రభుత్వ పథకాల్లో కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారి పక్కకు మా దళిత ఉప ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటాడు. ఆ విధంగా 2013-14 నుంచి 24 వరకు కేసీఆర్ పక్కన దళితులకు ఒక ఫోటో ఉన్నదా? ఏ ఒక్క కార్యక్రమ పథకంలో దళితుల ఫోటో ఉన్నదా అని అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు మా డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు మా సోదరుడు పాపం ఏమో అపక్షమని తెలియదు రాత్రి పత్రం చేసిన అధ్యక్ష. ఏ విషయంలో అధ్యక్ష మా దళితుల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నేను చెప్పిన లెక్క లోపల ఏ చిన్న తప్పు ఉంటే దేనికంటే దానికి ఒప్పుంటే అధ్యక్ష. సభాముఖంగా చెప్తున్న అధ్యక్ష, ఇన్ని విధంగా దళితులకు అన్యాయం చేసి నష్టం చేసి ఇలా మా మెస్సులకు సంబంధించిన బిల్లు ఏంది అధ్యక్ష, మా పిల్లలు చదువుకుంటే ఒక 1000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష నెలకు. మెస్ బిల్ ఒక 1000 రూపాయలు అధ్యక్ష మేము చదువుకుంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే 1,100-1,500 అధ్యక్ష. ఈ విధంగా మీ ఎస్సీలను బాగుపరిచినాం, పేదవాళ్ళం బాగుపరిచినాం, అన్ని విధాలు మేలు చేసినామంటే 2014 నుంచి 15 నుంచి 23-24 వరకు 10 సంవత్సరాలు రాజ్యమేలు వాళ్ళే అధికారం ఉన్నారు. పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏ గ్రామానికి పోదాం ఇందిరమ్మ ఇల్లు లేని ఇల్లు ఊర్లు చూపెడతా, ప్రతి ఒక్క ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా చూపెట్టమని అడుగుతున్నా అధ్యక్ష. వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా? వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగులు భూమి 3 ఎకరాల భూమి ఇస్తాను అధ్యక్ష, 3 ఎకరాల భూమి అధ్యక్ష. చివరి మాట ఒక మాట అంటున్నా, దేవుడికి ఎరగ ముందు అధ్యక్ష నా ధర్మపురి నియోజకవర్గం లోపల 2009 నుంచి గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ ఇందిరమ్మ తల్లి ఆ రాహుల్ గాంధీని ఏదైతే పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్ల మా పట్టి విక్రమార్క నాయకత్వంలో పట్టి చెప్తున్న అధ్యక్ష నాకు నియోజకవర్గంలో 1000 ఎకరాల మిగిలి భూమి అధ్యక్ష, పేదవాళ్ళకి సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచిగా అధ్యక్ష, అది పేదవాళ్ళకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు కూడా ధర్మపురి నియోజకవర్గం మంచిలే. వీళ్ళంటారు పేదవాడిని మా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, మా 3 ఎకరాల భూమి ఇస్తా అంటారు, మాకు ఉద్యోగాలు ఇస్తా అంటారు. మెస్సు బిల్లు లేదా అధ్యక్ష మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే దుస్థితి ఈ టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న అధ్యక్ష.